ఆచానుబాహుమరవిందదలాజతాక్షం రామం నిశాచకర వినాశకరం నమామి అదులితబలదామం స్వర్ణ ప్రభుపతి ప్రియవత్తం వాపజాతం నమామి మహాభక్తాయ నమః మరుత్వాయ నమః షట్వాన్ కాయాయ నమః షట్వరోహిణీ నమః మహాఫాలాయ నమః కారుణ్య రూపిణి పింగళాక్షాయ నమః ప్రియాయ నమః వరదాం మహాయుద్ధాయ నమః స్ఫటికం వాహనదివ్యాం వక్రతుండమన్నిధాయ నమః చతురాంగ నమః విద్యోషాయ నమః సాయాయ నమః నమః సంఖ్యాయ నమః హరికరమార్థం అందరూ తీసుకుంటాం అట్టే ఉండండి అట్టే ఉండండి कैलासशिखरे रम्ये शङ्करस्य शिवालये संकल्पमस्तु शोभमानस्य సార్ చూడండి సార్ సర్వవ్యాపినే శివాయ అనంతాయ అనాథాయ అనాశ్రితాయ శాశ్వతాయ నిత్యం యోగిని ధ్యానాహారాయ ఓం నమః శివాయ సంభవే శివాయాం ఈశానముద్ధాయాం తత్పురుషభద్రాయాం అపోరక్తయాయ వామదేవహుత్యాయ సత్యోజాగవృద్ధాయ నమో నమః హుత్యాదిహుత్యాయాం సర్వసిద్ధాత్మాయాం సర్వయోగాలయథాయాం ఈశ్వరపరాయ వెనక్కి రావాలా మహేశ్వర మహాదేవ సద్భావీశ్వర మహాదేవ యోగాధిపతి ప్రమద ప్రమద సర్వ సర్వ భవ భవ భవ
కోసేస్తున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా పొన్నెమ్మ కోయిల్ స్ట్రీట్లో ఉన్న ఈ హనుమాన్ టెంపుల్కి విచ్చేయడం జరిగింది. ఇక్కడ పార్టీ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అలాగే ఈ టెంపుల్ కమిటీ మెంబర్స్ అందరూ కావచ్చు, చైర్మన్ గారు కావచ్చు, హాజరై ఎంతో పవిత్రంగా ఈరోజు ఈ హనుమాన్ జయంతిని జరుపుతున్నారు. మా చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ హనుమాన్ జయంతి సందర్భంగా వారికి, వారి కుటుంబ సభ్యులకి ఆరోగ్యం, ఐశ్వర్యం, అధికారం అన్నీ కూడా మా నియోజకవర్గ ప్రజలకి, నాయకులకి దక్కాలని కోరుకుంటూ ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ముఖ్యంగా చిత్తూరు ప్రజలకు ఒక శుభవార్త ఏమంటే, రానున్న రోజుల్లో టీటీడీ ద్వారా అనేక దేవాలయాలు కట్టించడానికి కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. కాబట్టి ఎక్కడైతే దేవాలయాలు లేదో అక్కడ దేవస్థానాలు కట్టుకోవడానికి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే టీటీడీ నుండి కూడా దేవస్థానాలు కట్టే కార్యక్రమంలో మన నియోజకవర్గానికి ఎక్కువగా వస్తాయని తెలియజేసుకుంటున్నాం. తన్నో హనుమత్ ప్రచోదయాత్. అయ్యా భక్తగ్రేసులరా, శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం పుణ్యంగుడి వీధి చిత్తూరు. ఈరోజు అత్యద్భుతమైన ఒక అమోఘమైన రోజు ఏమిటంటే, మార్గలి నెల మూలా నక్షత్రం అమావాస్య గురువారం నాడు స్వామి పుట్టిన దినం హనుమత్ జయంతి. సేవతో ప్రారంభమై 3 గంటలకు మహాభిషేకం, అలంకార, ధూప, దీప నైవేద్య, షోడశోపచార పూజలు, సహస్రనామార్చన, తోమాల సేవ, వడమాల సేవ, సింధూర పూజ అత్యంత వైభవంగా జరిగింది. భక్తులందరూ పొద్దునుండి స్వామివారి దర్శన భాగ్యం చేసుకుని ప్రసాదం అంతా తీసుకుంటున్నారు. ఈరోజు మన చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారు స్వామివారిని దర్శించుకోవడం విశేషము. ఈరోజు చాలామంది భక్తులందరూ కూడా వచ్చి స్వామిని దర్శనం చేసుకుని పునీతులైనారు. దీనికంతా ముందుండి నడిపించిన రాబోయే ధర్మకర్తలు కానీ, మా కార్యనిర్వహణాధికారి వెంకటరాయలు గారు కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్. Thank you.